నాకు ఈరోజు ఇక్కడ రావడం కొంత సంతోషం సంతృప్తిగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఇరిగేషన్ మంత్రిగా ఈ పాయింట్ కి గతంలో కూడా రావడం జరిగింది. దానికంటే ఎక్కువ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మణుగూరుకి భద్రాచలంకి ఈ ప్రాంతానికి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మార్లు కూడా రావడం జరిగింది. మరి మిత్రులారా, నేను చెప్పే కొన్ని విషయాలు దయచేసి రాష్ట్రంలో మరి ప్రతి రైతుకి రాష్ట్రాన్ని మొత్తం తెలియజేసే విధంగా మీరు కవర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇరిగేషన్ మంత్రి డిసెంబర్ 7, 2023 అయినా. అంతకుముందు ఏం చూస్తున్నాం మేము, అసలు ఏదైనా సరే ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా చాలా షోపుటప్గా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిస్తే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడకు షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ మరి ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రుడు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతో సీతారామ సాగర్ ప్రాజెక్టు 4,500 కోట్లతో సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపిస్తుంది మీ జిల్లానే. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అంటే గతంలో పొరపాట్లు మీకు తెలియజేసి పొరపాట్లు జరిగినాయి, కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మేము మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు దేవాదులు చూడండి, వాళ్ళ 10 ఏళ్ల హయాంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒకే ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా అటు కృష్ణా నదీ జలాలు చూసినా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒకే ఎకరం కూడా ఆయకట్టు కొత్తగా ఇవ్వలే. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏవి వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు మరి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు దిగిపోయే రోజులు కూడా మరి పెండింగ్ లోనే ఉన్నాయి.
అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ పనులు, డిండి వర్క్స్, గౌరవెల్లి రాష్ట్రంలో మరి వాళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇది సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ పనితీరు నిదర్శనం చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో విషయం మీరు గమనించాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం రైతులు గమనించాలి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టి 100 ఏళ్ళు అయింది, ఎస్ఆర్ఎస్పి కట్టి 60-70 ఏళ్ళు అయింది, నాగార్జున సాగర్ కట్టి 60-70 ఏళ్ళు అయింది. ఈ ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు. అసలు పూర్తిగా మరి అన్ని దశాబ్దాల నుంచి మంచిగా నీళ్లు ఇస్తుంటే వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో 2016 మొదలుపెట్టి 2019లో మరి పూర్తి చేసిన అంటారు. 2023 వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఈ విషయం కూడా నేను కొంత మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ 3 బ్యారేజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన డేటు 21 అక్టోబర్ 2023. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళ హయాంలోనే వచ్చిండ్రు. వాళ్ళ హయాంలోనే నవంబర్ 1, 2023కి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చి దాంట్లో ఆ 3 బ్యారేజెస్ కి డిజైన్ లో పొరపాటు ఉంది, నిర్మాణంలో పొరపాటు ఉంది, అదేవిధంగా మెయింటెనెన్స్ లో పొరపాటు ఉంది, అందుకోసమే ఇది కూలిపోయింది. ఈ బ్యారేజెస్ ఉపయోగించుకోవడానికి ఇది ప్రమాదకరం, ఈ ఫౌండేషన్ బాగలేదు, అనుమానాస్పదంగా ఉంది. ఈ 3 కూడా సీకెంట్ ఫైల్ ఫౌండేషన్ ఉంది. మీకు మీడియా మిత్రులు మరి మీరు చైతన్యవంతులు ఒక్క విషయం మీరు దయచేసి హైలైట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు రాసిన టీపీఆర్ లోనే, వ్యాప్కోస్ టీపీఆర్ లో ఈ 3 బ్యారేజెస్ కి షీట్ ఫైల్ ఫౌండేషన్ తో కట్టాలి అని ఉంది. అందులో టెక్నికల్ గా వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో కానీ, వ్యాప్కోస్ టీపీఆర్ లో కానీ మార్చేసి ఫౌండేషన్ మార్చేసి షీట్ ఫైల్ ఫౌండేషన్ కాకుండా వాళ్ళు సీకెంట్ ఫైల్ ఫౌండేషన్ తో నిర్మాణం చేసిండ్రు. ఆ సీకెంట్ ఫైల్ ఫౌండేషన్ కూడా సరిగ్గా వాటర్ టైట్ గా చేయలేదు. అదే విధంగా మరి కింద సాయిల్ కూడా సరిగ్గా టెస్ట్ చేయలేదు. అన్నారం సుందిల్ల బ్యారేజెస్ మిత్రులారా మీరు అసలు ఆశ్చర్యపోతారు. అన్నారం సుందిల్ల బ్యారేజెస్ డిజైన్ అయింది ఒక చోట, నిర్మాణం చేసింది 5 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు వాళ్ళు మరి ఎల్నినో పరిస్థితుల్లో, ఈ వర్షాభావ పరిస్థితుల్లో మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న మాట కూడా గమనించాలి. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించింది, ఎక్కువ వరి కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రం చెప్పి మనం చేస్తున్నాం. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి చుక్క నీళ్లు తీసుకోకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో రికార్డు స్థాయిలో వరి పండించింది, వరి కొనుగోలు చేసిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి మేము నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 80,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మిత్రులకు తెలియాలి, ఈ యాసంగి ఇప్పుడే అయిపోయిన యాసంగి, ఈ యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్ని కొనుగోలు చేసినాం. 19,000 కోట్ల రూపాయలు మరి నేరుగా వరి రైతులకి వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 48 గంటల్లో పైసలు ఇచ్చినాం. మరి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కి వస్తే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చట్టపరంగా పార్లమెంట్ చేసిన చట్టపరంగా ఏర్పాటు చేసిన సంస్థ, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. వాళ్ళు ఏమంటే ఈ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది,
సస్పెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ బ్యారేజెస్ లో నీరు నిలపడానికి వీలు లేదు, ఇది ప్రమాదకరం. మరి వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు నీళ్లు నిలపడానికి వీలు లేదు, మీరు ఫలానా టెస్టింగ్ చేయండి, మరి సాయిల్ టెస్టింగ్ కానీ ఇతర టెస్టింగ్ కానీ చేయండి, చేసినాక మీరు ఒక జాతీయ అంతర్జాతీయ సంస్థలతో డిజైన్ చేసి రిహాబిలిటేషన్ వర్క్ చేయండి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. దాని ప్రకారం మీరందరూ గమనించాలి, మొన్న 30 జూన్కి కేంద్ర ప్రభుత్వం ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బ్యారేజెస్ అని ఇచ్చింది. అంటే ఆ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతినిధులు ఇతరులతో కలిపి ఒక కమిటీ వేసి వీళ్ళ ఆధ్వర్యంలో బ్యారేజీలు రిపేర్ చేయాలి అని చెప్పింది. అప్పటి వరకు నీరు నిలపొద్దు, ఆపొద్దు, గేట్లు కిందికి దించొద్దు, గేట్లు పైనే ఉండాలి, ఆ నది ఫ్రీ ఫ్లోలో వదిలిపెట్టాలని చెప్పడం జరిగింది. లిఖిత పూర్వకంగా మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం పోతున్నాం. అదే విధంగా అది టెస్టింగ్ రిహాబిలిటేషన్ పూర్తి చేయడానికి ఐఐటి బాంబే ప్లస్ ఆఫ్రి ఇండియా అనే జాయింట్ వెంచర్ వాళ్ళతో ఈ టెస్టింగ్ ప్రక్రియ, ఈ రిహాబిలిటేషన్ ప్రక్రియ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ 3 బ్యారేజెస్ కి ఈ నెలతో టెస్టింగ్ పూర్తవుతుంది. అంటే ఆ ఫౌండేషన్ సరిగ్గా, ఈ సాయిల్ సరి కట్టిందిరా, మరి ఎందుకు మెడిగేట్ బ్యారేజ్ కూలిపోయింది, అట్లనే అన్నారం సుందీల బ్యారేజ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా, ఆల్రెడీ అన్నారం సుందీలో కూడా లీకేజ్ ఉంది. మరి ఆ ప్రక్రియలో మేము ఉంటే మరి ఏదో కరువు వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, అరే మీరు సక్రమంగా మీరు కట్టి ఉంటే, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, మీరు ఆ 3 బ్యారేజెస్ కరెక్ట్ గా కట్టుంటే అసలు ఈ పరిస్థితి ఆపంచకపోయేది కదా. ఏమంటారు బ్రదర్? అసలు మీరు సరిగ్గా కట్టకుండా మీ లోపభూయిష్ట నిర్మాణం, మీ కక్కుర్తి, మీ కమిషన్ల కక్కుర్తితో, మీ నాణ్యత లోపంతో ఆ బ్యారేజెస్ డ్యామేజ్ అయి ఉంటే అంత అయిపోయినాకు వచ్చిన మమ్మల్ని ఏదో మీరు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. మేము చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా మొత్తం కేబినెట్ దీంట్లో రాజకీయ దురుద్దేశం లేదు మాకు. మేము ఒక సైంటిఫిక్ గా, లాజికల్ గా దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలో టెస్టింగ్ ప్రాసెస్. ఉదాహరణకి మీరు ఎవరైనా వేగడ బ్యారేజ్ చూస్తారు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ భారతదేశంలో ప్రెస్టీజియస్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ నుంచి నిపుణులు తీసుకొచ్చి ఈ మొత్తం టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ ప్రక్రియ ఇండియన్ ఆర్మీ నిపుణులతో ఆధారంగా చేయిస్తున్నాం. తప్పనిసరిగా మేము ఎంత వేగవంతమైతే అంత వేగవంతంగా ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మేరకు ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ పూర్తి చేయించి, ఆ తర్వాత మరి ఏదైతే వర్క్ చేయాలనో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి మరి అది పూర్తి చేయించి ఆ బ్యారేజెస్ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తాము అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, నిజంగా కూడా మీరు ఆలోచన చేయండి, గతం అధికారంలో ఉన్న వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఏదైనా ఒక్క ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేసినది. కఠిన కాళేశ్వరం కూలిపోయింది, సీతారాం సాగర్ మనం చూస్తున్నాం, ఇక పాలమూరు రంగారెడ్డి ఆడ నేను చూస్తున్నా, దేవాదుల పూర్తి చేయలేదు, గౌరవల్లి పూర్తి చేయలేదు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి టనల్, దిండి, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదండి. వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే జనానికి నీళ్ళు ఇవ్వడం కాదు. నేను ఇరిగేషన్ మంత్రి చెప్తున్నా, 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖని అస్తవ్యస్తం చేసిండ్రు, ధ్వంసం చేసేసిండ్రు.
మేము వచ్చిన తర్వాత 1000కి పైగా ఇంజనీర్లని 1800 మంది లష్కర్లను రిక్రూట్ చేసినాం. మీరు ఇప్పుడు వచ్చినాక ఇక్కడున్న ఈ ఎస్సీలు సార్ మొదటిసారి నాకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు ఈ పోస్ట్ లో ఉన్నది. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ శాఖ నార్మల్గా నడవలే. రిక్రూట్మెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ, సిస్టమ్ కానీ, డిసిప్లిన్ కానీ పూర్తిగా మరి కథం పెట్టించింది. ఈ రోజు వాళ్ళు కరువు వచ్చిందని ఆ కరువు సమయంలో ఆ బ్యారేజెస్ విషయంలో ఆ బ్యారేజ్ విషయం మీ టైంలోనే కూలిపోయినాయి. ఇప్పుడు మేము ఒక చట్టపరంగా, ఒక సైంటిఫిక్ గా, ఒక లాజికల్ చేస్తున్నాము. అట్లా చేయకుండా తొందరపడి ఆ బ్యారేజెస్ నింపి మరి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి జాతీయ అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. కాబట్టి వాడికి పూర్తి స్థాయిలో టెస్టింగ్, పూర్తి స్థాయిలో రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి ఆ బ్యారేజెస్ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా మరి ఖమ్మం జిల్లా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఖర్చు కొట్టలా ఉండింది. మరి గతం ఎన్నో దశాబ్దాల నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. ఎప్పుడు కూడా ఈ 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 10లో 9 గెలుస్తూ వచ్చింది. గతంలో మరి జలగం వెంగళరావు గారి నుంచి మరి సిద్ధారెడ్డి గారి నుంచి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు చాలా సమర్థవంతమైన నాయకత్వం ఖమ్మం జిల్లాకి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా అందించని చెప్పి మనం చేస్తూ ఈ రోజు కూడా మనం చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని నడిపించేది ఖమ్మం జిల్లా నాయకులే, ఖమ్మం జిల్లా మంత్రులే. మరి తప్పనిసరిగా వారి సహకారంతో ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మా ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.